కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏనేశ్వరం మండలం సి రాయవరం గ్రామంలో బల తిమ్మరాజు చెరువు నుండి ఆయకట్టు రైతులకు సాగునీటిని స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా విడుదల చేశారు. కూటమి నేతల సమక్షంలో గంగమ్మకు పూజలు చేశారు. సాగునీటి సంఘం అధ్యక్షులు రైతుల సమక్షంలో 25 క్యూసెక్కుల నీటిని ఆయకట్టు రైతులకు సాగు నీరు విడుదలకు శ్రీకారం చుట్టారు. సుమారు 6000 ఎకరాలకు సాగు భూమి ఈ తిమ్మరాజు చెరువు ద్వారా రైతులకు నీరదనుందని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఇప్పటికే సాగునీటి కాలంలో కూడికతీతల మరమ్మతులు చేపట్టడం జరిగిందని, ప్రతి ఎకరాకు నీరు అందించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సత్యప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత మేడిశెట్టి బాబీ, నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, నీటి సంఘం అధ్యక్షులు సామంతుల కృష్ణ కిషోర్, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, బ్యాంకురాజు, పెంటకోట శ్రీధర్, దనేకుల భద్రరావు, కోనల వెంకటరమణ, ఎండగుడి నాగబాబు, పలివెల శ్రీనివాస్, పలివెల వెంకటేశ్వరరావు, జిగటాపు సూరుబాబు, అలక రాజు, వైభవుల సుబ్బారావు, వాగు రాజేష్, సూతిబాబులు, సందువోలు రాజా, పలువురు కూటమి నేతలు, ఆయకట్టు రైతులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. రైతాంగాన్ని ఆదుకోవాలి, వారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ సంవత్సర కాలంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా ఈరోజు తిమ్మరాజు చెరువులో మనం నీటిని విడుదల చేసే కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ చెరువు ఆయకట్టు సుమారు 5000 ఎకరాలకి ఆయకట్టు రైతులు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఈరోజు 27 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. రాబోయే కాలంలో దీన్ని 50 వరకు కూడా చేయాలి. దానికి ఎలాగన్నది పురుషోత్తపట్నం నీటి నుంచి ఏలేరు రిజర్వాయర్ నుంచి దీనికి ఎలాగా చేయాలన్నది ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే కాలంలో 50 క్యూసెక్ల వరకు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము ఇలా ఏలేరు రిజర్వాయర్ అయితేనే ఈ తిమ్మరాజు చెరువుకు సంబంధించి నీటిని విడుదల చేసి కాలువ పూడితీతల పనులు జరిపించి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. వారు గత సంవత్సరం కూడా వీటిని అన్నింటినీ ఉపయోగించుకుని వ్యవసాయం చక్కగా చేసుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోని నీటిని వాటర్ బాడీస్ తరపున ఈ కాలువ పూడితీత పనులు చేయడం జరుగుతుంది. ఈ నీటిని విడుదల చేసిన వెంటనే ప్రతి రైతుకు వారికి అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని నిలబెట్టాలి, వారికి అండగా ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకుంటూ మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నీటిని అందరూ కూడా ఉపయోగించుకుని వారి వ్యవసాయాన్ని చక్క చేసుకుని వారి పంటలు లాభాలతో వారి ఇంట్లో సిరి సంపదలో ఉండాలని మనస్ఫూర్తిగా రైతులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.